హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ S2015. నేనైతే ఇక్కడ మునక్కాయ ఎగ్ కర్రీ అయితే చేశాను. ఎవరైనా మీరు ట్రై చేస్తున్నారా? చేసింటే నాకు కామెంట్ చేయండి. ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఈ రెండు కాంబినేషను. ఎలా చేయాలో చూద్దాం రండి. స్టవ్ పైన ఒక బాండీలు పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకొని తర్వాత పోపు దినుసులు అయితే వేయాలండి. పోపు దినుసులు వేసిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ అయితే వేయాలి అందులో. ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎంపుకోవాలన్నమాట. ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో అయితే టమాటా కూడా ఒక 2, 3 టమాటాలు కూడా కట్ చేసి అయితే వేసుకోవాలి. చూడండి ఇవి రెండింటిని కొంచెంసేపు వేగనియాలన్నమాట. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో అయితే కొంచెం సాల్ట్ అయితే వేసేయాలండి. సాల్ట్ వేస్తే కొంచెం టమాటాలు బాగా మగ్గుతాయి. చూడండి కొంచెం సాల్ట్ అయితే వేసేసి టమాటాలను అయితే మగ్గనివ్వాలి. తర్వాత అందులో పసుపు కూడా వేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఈ 3 వేసిన తర్వాత కొద్దిసేపు అయితే మగ్గనివ్వాలి టమాటాలను. చూడండి నేను ఇక్కడ అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఒక చిన్న స్పూన్ అయితే అల్లం పేస్ట్ సరిపోతుందండి. తర్వాత అందులోనే మనకు కావాల్సినంత కారం పొడి, ధనియాల పొడి కూడా వేసేసి ఈ మసాలా అంతా బాగా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఏగనివ్వాలన్నమాట. అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఏంపిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలను కూడా అందులో వేసేయాలండి. నాకైతే ఈ మునక్కాయల్లో మా అత్త అనిపించిందనమాట. మా అత్త చూడండి చూపిస్తాను మీకు. మునక్కాయలని అయితే బ్రష్తో కడిగినట్టు తెల్లగా అయితే తీసిందట దానిపైన తోలంతా. నేను మా అత్తకి ఎప్పుడు చెప్తూనే ఉంటాను దానిపైన తోలంతా తీయకూడదని. కానీ మా అత్త వాటిని బ్రష్తో కడిగినట్టు తెల్లగా చేసింది చూడండి మునక్కాయలు. తర్వాత అందులో మునక్కాయలు వేసేసి కొద్దిసేపు మగ్గించిన తర్వాత అందులో కొంచెం చింతపండు, కొంచెం అంటే చింతపండు నీళ్ళైతే కూడా వేయాలి అందులో. చూడండి కొంచెం చింతపండు నీళ్ళు వేసిన తర్వాత మూత పెట్టేసి ఇంకా మగ్గనివ్వాలి మునక్కాయలను మనము. ఒక 10-15 మినిట్స్ అయితే మునక్కాయలను అయితే ఉడకనివ్వాలండి. అవి కొంచెం ఉడికిన తర్వాత మనం అందులో ఎగ్స్ అయితే వేసుకోవాలి. చూడండి అవి బాగా మునక్కాయలు ఉడికిన తర్వాత అందులో మనకు ఎన్ని కావాలో అన్ని ఎగ్స్ అయితే వేసుకోవాలి. నేనైతే మా పిల్లలు ఇద్దరు నేనన్నమాట మా ముగ్గురి కోసమని 3 ఎగ్స్ అయితే వేసుకున్నాను ఇక్కడ. చాలా బాగుంటుందండి కర్రీ. ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈ కర్రీ అంటే మా హస్బెండ్ చాలా ఇష్టం అనమాట. తను ఇంట్లో లేరు మేము చేసుకున్నప్పుడైతే. ఎప్పుడు మనం మునక్కాయలతో పప్పు, సాంబార్ అయితే చేస్తాం కదా! ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.